గుర్తుపెట్టుకో, కన్నీళ్లు దాటడం తెలిస్తే సగం జీవితం అర్థమైనట్టే, జీవితం ముందుకు సాగినట్టే. మంచితనం అనేది మోసపోవడానికి తప్ప బ్రతకడానికి పనికిరాదని తెలుసుకో. కుదరదు అని చెప్పే ముందు అవకాశం మళ్ళీ రాదు అని గుర్తుపెట్టుకో. నెల జీతం నవ్వుతుంది, నన్నే 30 రోజులు మోయలేకపోతున్నావు, బరువు బాధ్యతలు ఎలా మోస్తావు అని. కాదు, లేదు, కుదరదు అన్నప్పుడే కొన్ని బంధాల బలం తెలుస్తుంది. అహంకారం మద్యం లాంటిది, అది తాగినట్లు మీకు తప్ప అందరికీ తెలుస్తుంది. విమర్శలకు, వీధి కుక్కలకు భయపడితే గమ్యం కాదు కదా, ఇంటి గుమ్మం కూడా దాటలేవు. గుర్తుపెట్టుకో, బరువైన బాధలు మోస్తున్నవాడే విలువైన మాటలు చెబుతాడు. ఎవరో ఆడి ఎవరో గెలిచే ఆటలో నువ్వు పందెం కట్టి ఓడిపోకు. జ్ఞాపకాలు కత్తి కంటే ప్రమాదకరం. కత్తి ఒక్కసారే చంపుతుంది, కానీ జ్ఞాపకాలు ప్రతి క్షణం గుచ్చి చంపుతాయి. అరిచేవాడి కోపం, మౌనంగా ఉండేవాడి కోపం రెండూ ఒక్కటి కావు ఎప్పుడు. అరిచేది చల్లబడడానికి, మౌనంగా ఉండేది తగలబెట్టడానికి. ఒకసారి దెబ్బతిన్న చోట మరోసారి పడ్డావంటే నువ్వేమీ నేర్చుకోలేదని అర్థం. బ్రతుకు భారం అయినప్పుడు ప్రతి ఉదయం అలారం లేకుండానే మెలకువ వస్తుంది. ఒక మనిషిని నువ్వు సక్సెస్ఫుల్గా చీట్ చేశావంటే దాని అర్థం ఆ మనిషి ఫూల్ అని కాదు, నీకు ఉన్న అర్హత కంటే నిన్ను ఎక్కువగా నమ్మారని అర్థం. శరీరాన్ని పాడు చేసే ఆహారం నుండి, మనస్సును పాడు చేసే ఆలోచనల నుండి, మన స్థితిని పాడు చేసే వ్యక్తుల నుండి దూరంగా ఉండండి. గర్వంతో బ్రతకడం కాదు, ధర్మంతో బ్రతకాలి. ఓడినా గెలిచినా ధర్మం వైపే నిలబడాలి. గడప దాటితే కానీ అర్థం కాదు ఒక్కో రూపాయి ఎంత విలువైనదో. సంతోషకర జీవితాన్ని గడపడానికి పెద్దగా ఏమీ అవసరం లేదు, అది నీ ఆలోచన విధానాన్ని బట్టి ఉంటుంది. చాలామంది శవాన్ని చూసి భయపడతారు, కానీ బ్రతికి ఉన్నోడే చాలా డేంజర్. భయపడాల్సి వస్తే ఆ దేవుడికి భయపడు, అంతేకాని బలమున్నోడికో బలిసినోడికో కాదు. ఎంత తక్కువ తెలివితేటలు ఉంటే జీవనం అంత తక్కువ విచిత్రంగా కనిపిస్తుంది. మనం ఎంత ఎత్తుకు ఎగిరితే ఎగరిని వాళ్లకు అంత చిన్నగా కనబడతాము. యుద్ధం చేసే సత్తా కండలున్నోడి దగ్గరే కాదు, కష్టం తెలిసినోడి దగ్గర కూడా ఉంటుంది. భయాన్ని నువ్వు ఎంత దూరం విసిరేస్తే బ్రతుకు నిన్ను అంత ముందుకు తీసుకెళుతుంది. మీపై మీకు ఆధిపత్యం లేకపోతే వేరేవారు మిమ్మల్ని ఆదేశించడానికి, మీపై ఆధిపత్యం చెలాయించడానికి సిద్ధంగా ఉంటారు. మూర్ఖుల గొప్ప లక్షణం ఏమిటంటే తెలివైన వాళ్ళందరినీ వాళ్ళు మూర్ఖులు అనుకుంటారు. స్వర్గం, నరకం అనేవి నీ ఆలోచనలోనే ఉన్నాయి. నువ్వు ఏ దృష్టితో చూస్తున్నావనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. నీ శత్రువుకు ఏదైతే తెలియదో దాన్ని నీ మిత్రునికి కూడా చెప్పొద్దు. ఒక చేదు నిజం ఏంటి అంటే నిన్ను ఎంతో ఇష్టపడుతున్నా అని చెప్పేవాళ్ళు కూడా నిన్ను మోసం చేయడం. నీలో ఎంత మంచితనం ఉన్నా డబ్బు లేని నువ్వు ఎవ్వరికీ నచ్చవు. నీకు నచ్చినట్లు బ్రతకాలంటే ధైర్యం కావాలి. ప్రపంచానికి నచ్చినట్లు బ్రతకాలంటే సర్దుకుపోవాలి. ఒకరికి నచ్చేలా ఉండాలని ఎప్పటికీ అనుకోకు, ఎందుకంటే ఎదుటి వారికి నచ్చేలా ఉండడానికి నాటకం కాదు జీవితం. బాధలో అయినా సంతోషంలో అయినా ఒకటే గుర్తించుకోండి, ఈ క్షణం శాశ్వతం కాదు. జీవితంలో తెగింపు లేకపోతే కొన్ని సమస్యలకు ముగింపు పలకలేము. నేర్చుకోవాల్సింది ఒంటరిగా బ్రతకడం కాదు, ఒంటరిగా అనుకున్నది సాధించడం. రాసుకున్న విధంగా పుస్తకం ఉండవచ్చేమో కానీ ఊహించినట్లు మాత్రం జీవితం ఉండదు. నీ జీవితాన్ని ఎప్పుడు కూడా పక్క వాళ్ళ జీవితంతో పోల్చుకోకు, ఎందుకంటే అందరి జీవితాలు ఒకేలా ఉండదు. కొన్నిసార్లు ఆరంభాలలో వచ్చే ఆటంకాలే ఆశయానికి దారి చూపిస్తాయి మిత్రమా. కాబట్టి కృంగిపోకు, లేచి పరిగెత్తు. నష్టపోతున్నావు అని తెలిసి కూడా కొన్ని ఇష్టపడుతున్నావు అంటే చివరికి కష్టం మాత్రమే మిగులుతుంది. నీ ప్రపంచానికి నిన్ను దూరం చేసే పరిచయాలకు దూరంగా ఉండు. క్షణం చాలు నాశనం అవ్వడానికి, కానీ దశాబ్దం పడుతుంది నువ్వు అనుకున్న వైభవానికి చేరుకోవడానికి. గుర్తుపెట్టుకో మిత్రమా, సలహాలు ఊరికే రావు, వీలైతే ఒక లైక్ ఖర్చు చేయొచ్చుగా. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.